Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నాను మ్యామ్ ఇప్పుడు మన ఏపీలో చూసుకుంటే బీజేపీని అసలు ప్రజలు ఆదరించట్లేదు అలాంటి బీజేపీతో పొత్తు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అట్లా ట్రై చేస్తున్నారు పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ ప్రయత్నం చేయడు సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన మొదటి నుంచి. అవును పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, నేను తెలుగుదేశంతోనే నా చెలిమి అంతా అని చెప్తున్నారు. అవును కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఒక పక్క జగన్మోహన్ రెడ్డితో రహస్య ప్రేమికుడిలాగా ప్రేమిస్తోంది. అవును వాళ్ళ బంధం రహస్య మైత్రియే కదా, రహస్య మైత్రి బంధం కొనసాగుతుంది, అందరికీ తెలిసింది, బహిరంగ రహస్యం. ఇకపోతే ఒక్కవేళ జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే మనకెవరు ఉండాలి మన చేతిలో, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎవరు ఉండాలి, కాంగ్రెసే వాళ్ళకి ప్రత్యర్థి, వామపక్షాలు ప్రత్యర్థులు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఆ గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే అసలు ఎందుకు చంద్రబాబు నాయుడిని గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు అనే దానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలవకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానాలు అంటే పార్లమెంట్లో చేతులెత్తే స్థానాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి అనేది వాళ్ళకి కావాలి. ఆ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే అది వాళ్ళతోనే ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, అందుకని మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలు ఎప్పుడు అడిగితే అప్పుడు నిద్రలో లేపడిగినా కానీ పార్లమెంట్లో మేము బీజేపీ ఏం అడిగినా కానీ మేము ఓటేస్తాం. అక్కడ ప్రజలకు ఇష్టం ఉండని ఇష్టం కాకపోని అది వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనప్పటికీ ఇంకేదన్నా అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఓటేయడానికి ఆ 22 మంది ఎంపీలు గుండు గుత్తగా బానిసల్లాగా పార్లమెంట్లో పడున్నారు మొన్నటిదాకా. ఇప్పుడు మోడీకి కావాల్సింది ఇలాంటి నోరు లేని బానిసలు కావాలి. ఈ నోరు లేని బానిసలు ఒకవేళ వైసీపీ పార్టీలో గెలవకపోతే గనక తెలుగుదేశం పార్టీలో గెలిచినా పర్వాలేదు మనకి, కానీ ఆ బానిసలు నాకు కావాలి అనే ఉద్దేశంతో మరి రేపొద్దున చంద్రబాబు నాయుడు విడిగా గెలిచాడు అనుకోండి, గెలిచినప్పుడు ఆయన చేతులు ఎందుకు ఎత్తారు కదా. పైగా ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో ఇండియా కూటమి అప్పటికే ఎమర్జ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఇండియా కూటమిలో గనక చంద్రబాబు నాయుడు చేరితే రేపొద్దున పార్లమెంట్లో మనకు కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమిని బ్రేక్ చేయడానికి ఒక ఎత్తు, రెండో ఎత్తు ఏంటి అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నమాట. చంద్రబాబు నాయుడిని తమ వైపుకు తీసుకొచ్చుకోవాలి అనేది ఈ 2 వైపులుగా పనిచేస్తుంది బీజేపీ. ఇప్పుడు డబుల్ గేమ్ అంతే, అందుకే డబుల్ గేమ్ ఆడుతుంది. అటు పోనీ జగన్ని పూర్తిగా వదిలేసేసి కేవలం చంద్రబాబు నాయుడుతోనే ఒప్పందాలు చేసుకుంటుందా, అది లేదు. పైగా మామూలుగా అయితే మాట వినడేమోనని, ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు అవసరానికి మించి చంద్రబాబు నాయుడు స్వరం పెంచాడు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఈ పెంచిన స్వరాన్ని తోకలు కత్తిరించడం ఎట్లా, ఆ స్వరాన్ని ఆపటం ఎట్లా అనే ఆలోచన చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. దారికి తెచ్చుకోవాలి అంటే రకరకాల ప్రయత్నాలు ఉంటాయి కదా, ఆ ప్రయత్నాల్లో ఒక భాగమే కేసులు పెట్టడం. పైగా బీజేపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్, ఆ 2 రైడ్స్ చేయటానికి లేదు. అందుకని ఏం చేశారు, ఏదో ఒక దొంగ కేసును క్రియేట్ చేసేసి అది అంత చెయ్యాల్సిన కేసు కాకపోయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ ఉంటే విచారించండి, ఎవరు కాదనట్లా. కానీ అంత హర్రీగా హడావుడిగా అతన్ని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంత బలమైంది అయినప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం వైపు ఉంటేనే మంచిది అనే ఉద్దేశము చంద్రబాబు నాయుడికి కలిగించాలి అని చెప్పి వాళ్ళు ఈ పాచిక వేశారు.
ఈ మొత్తానికి సూత్రధారులు పాత్రధారులు మొత్తం బీజేపీ జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ వామపక్షాలతోటి కలిసి ఉంటాడో, ఎక్కడ ఇండియా కూటమికి దగ్గర అవుతాడో అనే ఉద్దేశంతో ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక ఏం చేస్తూ ఉంటారంటే, మనము పొలాల్లో కొన్ని రకాల ఈగలు వస్తుంటాయి. అవును. ఈగలు వచ్చేసేసి పండ్లు ఉంటాయి కదా, కాయలు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, వచ్చి కుడుతూ ఉంటాయి. అట్లకి ఏం చేస్తారంటే, అదొక రకమైన ఒక మిషన్ ఒకటి తీసుకొచ్చి పెడతారు. పొలాలు అక్కడక్కడ కడతారు, మాయా లాంతర్లు అంటారు వాటిని. ఆ లాంతర్లు కడితే ఈ పురుగులు ఏం చేస్తాయి అంటే, ఈ కాయల మీదకి పండ్ల మీదకి వెళ్ళకోకుండా దానిలోకి వెళ్ళి ఇరుక్కుపోతాయి. ఇంకా అక్కడికి వెళ్ళి అంటే ఇంకా అక్కడే ఇరుక్కుపోతాయి. ఇప్పుడు ఈ మాయా లాంతర్ లాంటి పవన్ కళ్యాణ్ని కూడా ప్రయోగిస్తున్నారు బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ మనసంతా బీజేపీతో ఉంటుంది, శరీరం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఉండి చంద్రబాబు నాయుడిని అటు వామపక్షాల ద్వారా ఇండియా కూటమికి దగ్గర చేయకోకుండా, ఆ రోజును కూడా అరెస్ట్ చేసిన రోజున ఆయన అంత లావాలాగా పొంగింది కూడా కారణం ఇదే. ఎవ్వరికీ తెలియకోకుండా ఆయనకే తెలుసు. అంత ఇష్టమే ఉంటే గనక ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ కారులో వెళ్ళి వీరంగం చేసి, అసలు ఇది చూసి వైసీపీ వాళ్ళు ఏమన్నారు, సొంత కొడుకే లేదు అంత, పవన్ కళ్యాణ్ ఇంత చేస్తున్నాడు అందుకే ఈయన దత్తపుత్రుడు అని మొదలెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఇదంతా స్కీమ్ ప్రకారం నడుస్తుంది. ఈ స్కీమ్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నాకు రూట్ మ్యాప్ రాలేదు అంటాడు. ఎవరి దగ్గర నుంచి రావాలి రూట్ మ్యాప్? నీకు బీజేపీ దగ్గర నుంచి రావాలి. బీజేపీ దగ్గర నుంచి రూట్ మ్యాప్ తెచ్చుకున్నోడికి చంద్రబాబు నాయుడుతో ఏం పని? చంద్రబాబు నాయుడుతో ఏం పని? ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీని వ్యతిరేకించిన వాడు కదా. మీరు చుట్టు తిప్పి వచ్చినా ఎట్లా వచ్చినా కొంచెం ఆలస్యం అవుతుంది తప్పితే చేరేది అక్కడికే కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటంటారు? అదే మాయాలాంతర పాత్ర, అంతే. అంతకంటే ఏమీ లేదు. ఆయన బీజేపీ తరఫు మనిషి, అంతే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ పొత్తు విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పాత్రలు వినిపిస్తున్నాయి. కానీ అందరికీ తెలిసింది ఏంటి అంటే బీజేపీ వెనుకుండి సపోర్ట్ చేసింది వైసీపీని అని. మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కదా? జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. ఈ వెనక బీజేపీయే ఉంది అనేది కనుక ఖరారైతే గనక వామపక్షాలు ఉండవు చంద్రబాబు నాయుడుతో. మళ్ళీ ఎట్లయినా సరే బీజేపీ వైపుకి నెట్టబడతాడు అతను. బీజేపీ వైపుకి నెట్టబడటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలే ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అని పేరు చెప్పి వెళితే పేడ నీళ్లు కొడతారు. అక్కడ ఆ రాష్ట్రానికి చేసిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. రాజధాని లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేకుండా చేశారు, పోలవరం ముందుకు జరగనివ్వట్లేదు, ఏ పరిశ్రమలు ఇవ్వట్లేదు. మరి ఇన్ని చేస్తూ పక్కన గుజరాత్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారు. ఈ దేశం మొత్తం ఒకవైపు, గుజరాత్ ఒకవైపు ఉన్నాయి కదా. ఒక్క గుజరాత్కి ఇచ్చే డబ్బుల్లో ఎన్నో వంతు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణకు కావచ్చు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇంకా తెలంగాణ, హైదరాబాద్ లాంటి ప్రాంతం ఉంది కాబట్టి బతికిపోతుంది ఈ మాత్రం. అది కూడా లేకపోతే ఏమైపోయానో తెలంగాణ కూడా. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా విలవిల్లాడిపోతుంది. ఇదంతా దీనికి కారణం బీజేపీ అనే నమ్మకం చదువుకున్న ప్రతి వాళ్ళకి, రాజకీయాల్లోకి సంబంధం ఉన్న ప్రతి వాళ్ళకి, రాజకీయాల్ని అర్థం చేసుకునే ప్రతి వాళ్ళకి అర్థమైపోయింది ఈ సంగతి. మరి ఇంత అర్థమైన తర్వాత బీజేపీ ఏ మొహం పెట్టుకుని వస్తుంది ఓట్లు అడగటానికి? అందుకే పవన్ కళ్యాణ్ మొహం పెట్టుకుని వస్తుంది. కానీ వీళ్ళందరూ పనిచేసేది బీజేపీ కోసమే. కాకపోతే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఎవరికి అంటే, ఈ రోజుకి అభ్యర్థుల గురించి ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడిని రాకుండా కాళ్ళు చేతులు కట్టేసేసి కూర్చోబెట్టి బలవంతపు ప్రేమ సంఖ్యలు వేస్తున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం లేకపోనివ్వండి. పైగా ఇదంతా చేయడం వెనకమాల ఇంకొక ఎజెండా ఏంటి అంటే, దక్షిణాది మొత్తంలో తమిళనాడులో వాళ్ళు ముట్టుకోలేరు, కేరళను ముట్టుకోలేరు, కర్ణాటకలో వాళ్ళ పని అయిపోయింది, తెలంగాణలో లేదు. ఇంకా వాళ్ళకి మిగిలిన ఏకైక ఆశ ఆంధ్రప్రదేశ్. సౌత్ మొత్తం వాళ్ళకి లేదు. ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో కనుక చంద్రబాబు నాయుడు
గెలిస్తే గనక వామపక్షాల పొత్తుతో గనక గెలిచి ఇండియా కూటమిలో గనక చంద్రబాబు నాయుడు వెళితే గనక వాళ్ళు సౌత్ను మర్చిపోవాల్సిందే బీజేపీ వాళ్ళు. కానీ అలా మర్చిపోకుండా ఉండటం కోసమే ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో మనం జెండా ఎగరేయాలి, పాగా వెయ్యాలి అని వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఇలాంటి మురికి ఆలోచనలు అంటారు ఇట్లాంటి వాటిని. ఎందుకంటే తేల్చుకుంటే స్ట్రైట్గా తేల్చుకోవాలి, నేరుగా తలపడాలి యుద్ధానికి. అంతేగాని ఇలా దొంగ దెబ్బలు తీయటాలు, అంటే చంద్రబాబు నాయుడిని దారిలోకి తెచ్చుకుంటానికి కేసులు పెట్టడాలు, పవన్ కళ్యాణ్ని వాడి ఎక్కువ సీట్లు అడిగించుకోవటాలు. ఇప్పుడు బీజేపీకి ఏం బలం ఉందండి? 6 ఎంపీ సీట్లు ఇస్తారా ఎవరైనా? ఒక్క ఎమ్మెల్యే సీట్లు లేని వాళ్ళకి 6 ఎంపీ సీట్లు ఇస్తారా? లేదు అంటే 17 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా? ఇంత వీళ్ళకి దోచిపెట్టి అటు పవన్ కళ్యాణ్కి అన్ని దోచిపెట్టిన తర్వాత ఇన్నాళ్ళు అహోరాత్రాలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీకి ఏం మిగులుతుందండి? అవును. అసలు వీళ్ళ ఈ రాష్ట్రం కోసం వీళ్ళు ఏం చేశారని వీళ్ళకి ఇవ్వాలి? అసలు పవన్ కళ్యాణ్ సత్తా ఎంత? పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియనేనా? ఆలోచించాలి కదా. ఆయన ఒక కాల్ షీట్ సినిమా కన్నా ఒక కాల్ షీటు రాజకీయాలకి ఇస్తే ఆయన ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాడు? మరి బీజేపీతో పొత్తు అనేది ప్రధానంగా వినిపిస్తుంది కదా, మరి ఆ కండిషన్స్కి వీళ్ళు యాక్సెప్ట్ చేయనట్టేనా, చేసినట్ట? ఇన్ని సీట్లు ఎట్లా ఇస్తారండి? అసలు వాళ్ళతో పొత్తే వద్దనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. ఎందుకు వద్దు అనుకుంటున్నాడు? బీజేపీ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో నీళ్లు ముట్టవు. ఇప్పుడు ఈ వంక ఆ వంక చేసి ఇట్లాంటి అభాండాలు వేసేసేసి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డికి గెలవాలని చూస్తున్నాడు. చూసారా ఈ రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ తోటి స్నేహం చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి నేను కావాలా అతను కావాలా చూసుకోండి అని చెప్పడం కోసమే, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, ఇలాంటి పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొకళ్ళు కాదు. నేను మంచో చెడో ఇన్నాళ్ళు వామపక్షాలతో నేను కలిసి ఉన్నాను. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో కూడా వామపక్షాలే ముందుండి నడిపించినాయి. అన్ని విషయాల్లో సహకారం ఉంది నాకు. పోలవరం విషయంలో కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమం చేస్తుంది వాళ్ళే. ఇట్లాంటప్పుడు ఇంత కామన్గా మనకి మధ్య ఆ పరస్పర అవగాహన ఉన్నప్పుడు అసలు మనం పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు చూడాలి? పోనీ పవన్ కళ్యాణ్ ఏమన్నా తెంచుకుని వచ్చేస్తున్నాడా? భావబంధాలన్నీ తెంచుకుని నాకు బీజేపీకి సంబంధం లేదు, నేను ఇంకా చావైన బతికైన మీతోనే అని అంటున్నాడా? అనట్లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ సందిగ్ధం ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడికి అంటే ఒక్కటే కారణం. ఏంటి అంటే ఏ ఆధారం లేని కేసు పెట్టి నన్ను 52 రోజులు 53 రోజులు జైల్లో పెట్టారు. రేపు పొద్దున ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకొని అక్రమాలు చేసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ గెలిపించుకుంటారో, నేను ఎక్కడ మళ్ళీ ఓడిపోతానో అనే ఒక భయాన్ని అతనికి క్రియేట్ చేస్తున్నారు. ఆ భయాన్ని, ఆ భయం వచ్చేలాగా ఆ భయంలో ఒక నిర్ణయం తీసేసుకోవాలి, ఆ కన్ఫ్యూషన్లో ఒక నిర్ణయం తీసేసుకోవాలి, గందరగోళంలో నిర్ణయం తీసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి తప్పితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఓ పక్కన మంచో చెడో ఆయన అభ్యర్థులను ప్రకటించేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఓ పక్కన యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నాడు. ఆయన పూర్తిగా యుద్ధానికి సన్నద్ధం అయిపోతున్నాడు డోలు కత్తి తీసుకొని. వీళ్ళేమో ఇంకా క్యాండిడేట్ ఎవరు, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, అసలు నేను ఎవరి వైపు చూడాలి, లేదు అంటే నేను తిన్నగా చూడాలా, రైట్కి చూడాలా, లెఫ్ట్కి చూడాలా, ఏం చేయాలనే కన్ఫ్యూషన్లో చంద్రబాబు నాయుడిని పెట్టేసేసి ఈ మొత్తానికి గేమ్ ప్లాన్ మొత్తం బీజేపీ. ఓకే, పైగా వాళ్ళకి అవునన్నా కాదన్నా సౌత్లో బలమే లేదు, పైగా ఆంధ్రప్రదేశ్లో అసలే బలం లేదు. బలం లేకపోగా వ్యతిరేకత ఉంది. అవును, అమరావతికి చేసిన దానికి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపానికి వాళ్ళంటే నమ్మకం లేదు, గౌరవం లేదు, భయము లేదు, భక్తి లేదు. కానీ చంద్రబాబు నాయుడికి భయం ఉంది, భక్తి లేదు. కానీ థ్యాంక్ యూ మ్యామ్.